ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రైట్, వాట్ ఎ ప్లెజెంట్ మార్నింగ్ యార్. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది కదా. సో సో చాలా పాజిటివిటీ తోటి ఫ్రెష్గా మేమైతే నేను నా దోస్తు ఒక కొత్త ప్లేస్, అదే మా మెయిన్ పర్పస్, అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. సో స్కూటీ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో మళ్ళీ కొన్ని క్లిక్స్ తీసేసుకున్నాం. అక్కడ చూడొచ్చు మీరు. నాకైతే మస్తుగా అనిపించేసింది ఆ లొకేషన్స్ కానీ, ఆ క్లైమేట్ కానీ, ఎక్కడో ఒక ఊటీలో ఉన్న ఫీలింగ్ అది. సో ఫాగ్ పడుతూ ఉంటే అర్లీ మార్నింగ్ అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా, నిజంగా చెప్పాలంటే. ఈ ఇక్కడ చూడుండ్రి మమ్మల్ని, నా జాన్ జిగ్రీ, నా దోస్త్, నా ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్. ఆల్ టైమ్ కూడా ఉంటారా, బెస్ట్ ఫ్రెండ్ కనుక్కోవచ్చు. ఎస్, ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అది మనోడు. సో ఫైనల్గా మేమైతే వచ్చేసాం, రీచ్ అయినాం ఆఫ్టర్ 4 hours జర్నీ, ముకుందేశ్వరి టెంపుల్. సో ఈ టెంపుల్ గురించి అయితే నేను చాలా కథలు విన్నాను దోస్తులు. ఇక్కడ మొత్తం అది 24th floor, ఆ గోపురం అనేది చూసారు కదా, అంతలో ఉంటుందంట. అండ్ ఇక్కడ సూర్యకిరణాలు పడ్డప్పుడు ఆ శివుడి విగ్రహం మీద, ఇక్కడ హైలైట్ ఏంటంటే శివుడి విగ్రహం చూస్తున్నారు కదా, అక్కడ సూర్యకిరణాలు పడ్డప్పుడు అది చాలా షైన్ అయిపోతుందంట. అది కూడా ఇక్కడ కూడా ఇంతకుముందు టెంపుల్లో చెప్పినట్టు ఇక్కడ కూడా సేమ్ థింగ్. అండ్ ఇది అయితే అరేబియా మహాసముద్రం ఒడ్డున కట్టిండ్రు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది విజిటింగ్కి వచ్చారు. ఇది ఒక చాలా నమ్మకం, అనుకునే అన్నీ నెరవేరుతాయని. సో మేమైతే ఆ, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టెంపుల్ గురించి. బట్ వచ్చాక తెలిసింది అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ అనేది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వచ్చే భక్తులందరికీ. సో అక్కడ చూస్తున్నంతసేపు అయితే బయటకైతే నాకు రాబుద్ది కాలేదు. ఇక్కడ చాలా వరకు మొబైల్ ప్రొహిబిటెడ్, బట్ స్టిల్ నేనైతే మేనేజ్ చేసిన తెలియకుండా. సో వెనకెనక వెళ్ళుకుంటా. సో ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో ఇదే అండి క్యూ ఇక్కడ. సో యా, ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకుందామని ట్రై చేసిన. సో మళ్ళీ చూసారు కదా, మనకు తిరుపతిలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు తిరుపతిలో ఎట్లా పెడతారో ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ చూస్తే అయితే మాకు బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చారంటే అటుకులు. అండ్ ఒకటి నేను అబ్జర్వ్ చేశాను, అటుకుల్లో షుగర్ కల్పించారు, అటుకులు, పాలు అండ్ కొంచెం ఉప్మా. సో మాకైతే కొత్తగా అండ్ చాలా టేస్టీగా కూడా అనిపించేసింది. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసా, మా వాడిది ఇంకా కాలేదు. సో ఈలోపు ఇక్కడ చుట్టుపక్కల అంతా వీడియో తీసేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇదే అరేబియా మహాసముద్రం. సో ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఆ సముద్రాన్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ వైబ్స్, ఎట్ ద సేమ్ టైం సముద్రం పక్కకి ఒక టెంపుల్ అనేది ఉండడం. నేనైతే ఫస్ట్ టైం నాకు ఇది. సో మా వాడు ఒక ఫోటో తీయమన్నాడు, తీసేసిన. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాం, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చేసి గోకర్ణలో ఇంకా ఏదో ఒక బీచ్ ఉంది. సో మేమైతే ఈవినింగ్ టైం అయింది ఈ ప్లేస్కి, గోకర్ణకి రీచ్ అవ్వడానికి. సో వెళ్ళే ముందు ఈ బీచ్కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే మీకు చెప్పాలి, మేము చాలా అడ్వెంచర్ చేసినామండి నిజంగా చెప్పాలంటే. సో ఆ బీచ్కి వెళ్ళడానికి చాలా ట్రెక్కింగ్ చేయాలి. సో ఆ వే మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా. సో వెళ్ళే దారిలో ఇదంతా కూడా ఒక చిన్న చిన్న టెంపుల్స్, అదంతా కూడా చూస్తే ఇట్స్ అ కైండ్ ఆఫ్ కేరళ క్లైమేట్ అనిపించేసింది నాకు. చిన్న చిన్న ఇల్లు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇల్లు చుట్టూ కూడా మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఎవ్రీథింగ్. సో పుడితే ఇట్లాంటి ప్లేస్లో పుట్టాలనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, మన కొన్ని ప్లేస్లలో ట్రైబల్స్ ఎలా ఉంటారో ఇక్కడ కూడా ఆ ముసలావిడ, సో వాళ్ళ కట్టుబట్ట అలా అంటారు కదా, అట్లా. సో అదంతా కూడా. అండ్ ఇక్కడ చూడండి, ఆ, సో ఇక్కడ ఇది కింద ఒక బీచ్ ఉంటుంది అండ్ పైన ఒక బీచ్ ఉంటుంది. వెళ్ళే ముందు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ బీచ్ వచ్చేసి ఆ, చాలా అదేది గోకర్ణకి ఈ 4 kilometers మా రిసార్ట్కి 4 kilometers దూరంలో ఉంది. సో ఇక్కడ నేనైతే కొన్ని రీల్స్ చేసుకుందామని ప్లాన్ చేశాను. సో అది కూడా ఆ, నాకైతే ఇక్కడ చూస్తే చాలా మటుకు గోవానే గుర్తొచ్చేసింది. గోవాలో ఆల్మోస్ట్ ఇది కూడా చాలా గోవాకు దగ్గరనే. సో అట్లనే అనిపించేసింది. సో ఇక్కడండి మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది మేము వెళ్ళే బీచ్కి. సో ఈ ప్లేస్ చూస్తే మాకైతే హారబుల్ అనిపించేసింది. ఫైనల్గా ఇక్కడ ఒక ట్విస్ట్ మీకు చెప్తాను, మీరైతే చూడండి. ఇక్కడ వెళ్తుంటే అసలు కనీసం టు మినిమం వే కూడా లేదు. మా వాడు అప్పటికే టైర్డ్ అయిపోయిండు. సో స్లోలీ వస్తున్నాడు, చూడొచ్చు మీరు ఆడ వేస్లో టైర్డ్నెస్ అంతా కూడా.
సో, నేనైతే ముందు చకచకా ఎళ్ళేసి వీడియో తీద్దామని. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెక్కింగ్‌లో చూస్తే అసలు ఎవ్వరు గూడా లేదు. హార్డ్‌లీ వెళ్ళింది 4 ఆర్ 5 పీపుల్. ఓకే. సో, వాళ్ళెప్పుడో ఏ టైంకో ఎళ్ళినట్టున్నారు. మేమనుకున్నాం వాళ్ళని మేము మీట్ అవ్వచ్చు. కానీ ఇది ఎళ్ళే దారి జూసిన తర్వాత ఫిక్స్ అయ్యాం. మనిషన్నోడు ఇక్కడికి ఒక్కడొస్తే వాడంతే. ఏ పులొచ్చినా తెలీదు, ఇంకేదొచ్చినా తెలీదు. అంత డేంజరస్‌గా ఉంది. బట్ స్టిల్ వి హావ్ ట్రైడ్ అండ్ మాక్సిమం మేమైతే ఎళ్ళడానికి ట్రై జేశాము. అండ్ కొన్ని సార్లు మాకేమైంది వెళ్ళే ముందు మాకు 2, 3 దారులు అట్లా కన్‌ఫ్యూజ్ చేశాయి. ఇక్కడ లెఫ్టా? రైటా? ఫ్రంటా? అనేది. సో, అక్కడ మళ్ళీ మేము మా స్పాంటినిటీ ప్రదర్శించి కరెక్ట్ వేగా అనుకున్నాం. అట్లా వెళ్తుండగా మధ్యలో పుట్టలు, ఇంకా ఏదేదో దట్టమైన అడవులు, ఎత్తులు, పల్లాలు ప్రతి ఒక్కటి. సో, ఇదంతా సోది ఎందుకు గాని ఫస్ట్ ఎళ్లారా లేదా ఫైనల్‌గా ఎళ్లారా లేదంటే యెస్. మేమైతే ఆల్ అడ్వెంచర్స్ క్రాస్ చేసుకొని హ్యాపీగా కిందికి దిగేసాం. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ట్విస్ట్ ఏందంటే ఈ బీచ్ ఇంతకుముందు మేము ముదిగొండ బీచ్ అని అది 2 కూడా అటాచ్ అయి ఉన్న బీచెసే. సో, అట్లా అనుకున్నాం అప్పుడు. సర్లే రీచ్ అయితే అయినాం గదా! కొన్ని కావాల్సిన యూ నో రీల్స్ అట్లా ట్రై చేసినాం. చూడొచ్చు ఇక్కడ. మన హీరోయిజం చూపిస్తున్నా ఇక్కడ. సో, స్లో మోషన్‌లో ఇది ఒక సాంగ్ కోసం ఇట్లా రన్నింగ్ బెట్టి తీసిన. నాకైతే మస్త్ అనిపిచ్చింది. ఈ బీచ్ అనేది ఈవెన్ సో, ఆ షర్టు, ఆ బీచ్, ఆ రన్నింగ్ స్టైలు ఇవన్నీ కలిపి మీరు గెస్ చేయొచ్చు. మీకే గినక గెస్ చేసే రీసెంట్ మూవీలో నేను ఏ సాంగ్‌కి అక్కడ ట్రై చేశానో గెస్ చేసి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? ఇక్కడైతే నేను టేక్‌ల మీద టేక్‌లు, రిహార్సల్స్ మీద రిహార్సల్స్ అసలు వితౌట్ ప్రాక్టీస్ నేను ట్రై జేషిన. సో, మా వోడికైతే ఫైనల్‌గా విసుగు తెప్పిచ్చేషిన. "అరే బాబు! నువ్వు నీ రీల్సు, నీ డాన్సులు ఆపేస్తే మనం జస్ట్ ఎళ్ళేసి సిట్టింగ్ ఏద్దాంరా బాబు" అని అన్నాడు. వాడికి నేను ఏదోలా ఒక రకంగా బతిమిలాడేసి "ఆగ్రా నాయనా నా రీల్స్ నేను పూర్తి చేసుకొని" అసలు నాకే ఒకానొక టైంలో వాడికి చాలా ఇబ్బంది పెడుతున్నా అనిపిచ్చింది. బట్ ఫైనల్‌గా నేనైతే సూపర్ కావాల్సినయన్నీ తీసేసుకున్నా. సో, మేమైతే ఇక్కడ ఫైనల్‌గా బీచ్ నుంచి వచ్చేసిన తర్వాత హోటల్ బుక్ చేసుకున్నాం. నాకైతే ఇక్కడ యాంబియన్స్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించేసింది. బికాజ్ రీజనబుల్ ప్రైసెస్ స్టేయింగ్ గానీ, ఫుడ్ గానీ సో, మాకైతే ఇక్కడ పర్ డేకి 800 పడ్డది. బై 2 మీన్స్ 400 ఫర్ ఈచ్ అండ్ ద సీ ఫుడ్ ఈస్ ఆసమ్. ద టేస్ట్ అండ్ ద డెలీషియస్ ఫుడ్ అండ్ ద ఫ్రెష్‌నెస్ మస్త్ అంటే మస్త్ అనిపించింది. సో, ఈ ప్లేస్ అంతా కూడా మేమున్న హో హోటల్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది హోటల్ అంటే ప్యూర్ హోటల్ కైండ్ ఆఫ్ థింగ్ గాదు. అక్కడ ఆహ్, లోకల్ వాళ్ళు ఇట్లా అరేంజ్ చేసేసి వాళ్ళ స్టేర్‌కి ఐ మీన్ అప్‌స్టేర్స్‌లో రూమ్స్ గానీ అట్లా ఇచ్చేస్తారు. వాళ్ళ అరేంజ్‌మెంట్స్ గానీ, ఆ డెకరేషన్ గానీ, ప్లాంట్స్ అండ్ ట్రీస్ అండ్ బర్డ్స్‌తో మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు నేను ఎంట్రీ నుంచి లాస్ట్ మేమున్న రూమ్ వరకు మొత్తం మీకు చూసాను. ఇది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఆ లొకేషన్ ఏంటి అండ్ మేము తిన్న ఫుడ్ ఏంటి, ఇక్కడ ఫుడ్ నేమ్ ఈ ఈ హోటల్ దగ్గరనే అశోక అనేది ఉంటుంది. అక్కడ అన్ని టైప్ ఆఫ్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ అండ్ గుజరాతీ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్. సో, యాహ్! సో, మీరు కూడా ఎళ్లి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్‌గా ఇది ప్రమోషన్ అనేది గాదు. మంచిగున్న ప్లేసెస్ గురించి చెప్తే అక్కడికెళ్ళే టూరిస్ట్ వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని ఇది నేననుకుంటాను. అందుకే